సో బెలినైటిస్ అంటే ఏంటి అంటే మగవారిలో అంగం ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ కావాలి, అందరికి తెలిసిందే. సో ఆ చర్మం అనేది ఫ్రీగా మూవ్ అయితేనే దాన్ని నార్మల్ అంటాం. అట్లా చర్మం ఫ్రీగా మూవ్ కాలేదనుకోండి దాన్ని ఫైమోసిస్ అంటాం అన్నట్టు. సో చర్మం ఫ్రీగా మూవ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎప్పుడైతే చర్మం ఫ్రీగా మూవ్ కాకుండా స్ట్రక్ అయినా కానీ, లేకుంటే మనం మూవ్ చేస్తున్నప్పుడు క్రాక్స్ ఫామ్ అవుతున్నా కానీ, లేకుంటే మూవ్ చేసేటప్పుడు మంట, నొప్పి లాంటివి కలుగుతుంటే కనుక దాన్ని బెలినైటిస్ అంటాం. సో బెలినైటిస్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కనుక ఈ అంగం ముందరున్న హెడ్ భాగం ఏదైతే ఉందో దీన్ని గ్లాన్స్ అంటాము. ఈ పైన చర్మం ప్రాబ్లం లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోయి ముందరికి ఉంటుంది. బట్ కింద ఉన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఇట్లా ముందరికి వెళ్తుంది. సో ఇప్పుడు మనకు మూత్రం పోసినప్పుడల్లా మూత్రంలో ఉన్న షుగర్స్ అన్నీ ఇక్కడ అటాచ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ అటాచ్ అవ్వడం వల్ల ఈ చర్మం అంతా థిక్ అయిపోతుంది అన్నట్టు. ఈ చర్మం థిక్ అయిపోయి మందంగా తయారైపోయి మనం కొంచెం టైట్ అయిపోతుంది, అంటే దగ్గరికి అయిపోతుంది. చూస్తే కనుక బాగా గమనిస్తే కనుక కొంచెం షైనీగా అయిపోవడము, కొంచెం రెడ్డిష్ వైట్ కలర్ కనిపించడం చర్మము, అండ్ స్మూత్గా అనిపిస్తుంటుంది చర్మం అనేది. సో మనం కొంచెం వెనక్కి బలవంతంగా పట్టి లాగడానికి ప్రయత్నం చేస్తే కనుక మనం ఇక్కడ బలవంతం చేసే వరకు ఇక్కడ అంతా క్రాక్స్ వస్తూ ఉంటాయి, చీలికలు వస్తూ ఉంటాయి. ఆ చీలికలు రావడం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోవడము, లేకపోతే నొప్పి లేవడము, మంటలు ఇవ్వడము, కలిసినప్పుడు నొప్పి అనిపించడం, ఇవన్నీ చూస్తుంటాం. సో ఆ చీలికలు వచ్చే వరకు మనం ఏమవుతుంది, పెయిన్ రాగానే మనం మానేస్తాం, వెనక్కి అనడం మానేస్తాం.